నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. గులాబీ పూలు ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెండ్స్? పెద్ద పెద్ద పూలు. కడుగు నీళ్ళు, ఉల్లిపాయ తొక్కల నీళ్ళే ఇస్తున్నామండి. ఇదిగోండి మొక్కలు అయితే ఎలా ఉన్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇక ఇది జనవరి ఎండింగ్కి వస్తున్నాం కదండి. ఇంకోండి నేను ఇంతవరకు కట్ చేసేస్తానండి. నేను అంతకుముందు కూడా ఒకసారి వీడియోలో చెప్పానండి, డ్రాగన్ కొమ్మలు దూరమైనా సరే పంపిస్తాను అనేసి. ఎవరికన్నా కావాలి అంటే చాలా వరకు ప్రూన్ చేసేస్తానండి. అలాగేనండి మేకది ఆవు గత్తం ఇస్తానండి, కొద్దిగా 1 ఇంచు తగ్గించి. ఇదేనండి నేను చేసేటువంటిది ఫ్రెండ్స్. అలాగే కొన్ని టమాటాలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి చెర్రీ టమాటాలు మొక్కలన్నీ తీసేసానండి, అవే అయిపోతున్నాయి గార్డెన్ నిండా. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? అలాగే ఇది లగ్డన్ పసుపు ఫ్రెండ్స్ అయిపోయిందండి, దీన్ని హార్వెస్ట్ చేయాలి. ఇంకా ఉంచానండి, ఇంకా పచ్చదనం ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తయారైపోయింది పసుపు. ఇది మామూలు పసుపేనండి, తీయాలండి ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేయాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి, 2-3 టబ్బుల్లో హార్వెస్ట్ చేసి చూపిస్తాను. కొంచెం హెల్త్ కూడా సహకరించాలి కదండి, సీజన్ మారింది. చూడండి వైట్ నేరేడు పళ్ళు అంటారండి. పూత అయితే చాలా చక్కగా వచ్చింది, చిన్న మొక్క. మరి ఎంతవరకు నిలబడుతుందో తెలియదండి. మజ్జిగ ఇస్తున్నాను నిలబడాలని. 4-5 కాయలు వచ్చినా చాలు అని నాకు అనిపిస్తుందండి. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి అంజీర్ చూడండి ఎలాగొచ్చిందో. కొమ్మ పక్క నుంచి కొమ్మ వచ్చిందండి, కొమ్మకి ఆకుకి కాయ తయారైందండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? మాకైతే వంకాయలు ఈ సంవత్సరం నేను ఎక్కువ వేయలేదండి. చూడండి, చూసారా? ఇది ఒక్కటే ఉంది ఈ మొక్క, బయట అవేవి వేయలేదండి. కొంచెం వంకాయల వల్ల ఆయాసం వస్తుందని మా ఇంట్లో ఎవరో చెప్పారు. అందుకని నేను వంకాయలు వేసిన దగ్గర నుంచి తినేయాలనిపిస్తుంది. అందుకని 4-5 మొక్కల కన్నా నాకు లేవండి. చూడండి, ఇక్కడే ఈ 4 మొక్కలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడాను ఒకే రకమైన చెందినవి. మిగిలిన విత్తనాలు ఉన్నాయి కానీ నేను వేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ చామంతి ఒకటి బ్రతికింది. దగ్గర ఎక్కువే తెప్పించానండి, కొన్ని పోయినాయి. ఇదిగోండి అలా వస్తున్నాయి. నేను ఈ సంవత్సరం చామంతులు కూడా మీకు చూపించలేకపోయానండి. ఆ టయానికి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని ఇచ్చేసాను ఫ్రెండ్స్. అలాగని గార్డెన్ అయితే వదిలేయలేదండి. ఇదిగోండి ఇంట్లో నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ని ఈ విధంగా నేను తయారు చేసుకుంటానండి. అది బాగా తయారైన తర్వాత దీంట్లో ఒక మొక్క వేసేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి వీటి నిండా నింపానండి. దాన్ని ఆ నీళ్ళనే మళ్ళీ మొక్కలకి ఇచ్చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చిక్కుళ్ళు ఇంకా చివరికి వచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారా? బాగా తిన్నామండి. మీకు వీడియోలు తీసి చూపించలేదు కానీ బాగా తిన్నామండి. ఫ్రెండ్స్, నేను చూడండి స్ట్రాబెర్రీ 10 మొక్కలు తెప్పించుకున్నానండి. ఇది ఒక్కటి వచ్చింది. ఈ ఒక్కట్లో ఇది ఇలాగ 2 కాయలు వచ్చాయండి. చాలా ఆనందంగా ఉంది నాకు. చూసారా ఫ్రెండ్స్? ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తానండి ఎప్పుడో, కాకపోతే అది చూపినో తెలియదు. అదిగోండి ఫ్రెండ్స్, నా గార్డెన్ అలాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాక్లెట్ టమాటాలు ఉంటాయి చూడండి. గుర్తులుగానే ఉంటాయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవి కాశీ టమాటాలు తెప్పించానండి. కాశీ టమాటా కూడా ఒక ప్లాంట్ వచ్చిందండి. ఇది ఒక ప్లాంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇవి సీడ్స్కే ఉంచుతాను ఫ్రెండ్స్. మేము హార్వెస్ట్ చేయాలి అని కాదు కానీ సీడ్స్కే ఉంచుతానండి. ఇంకా పైన ఒకటి వైట్ బెటర్ గార్డ్ ఉంది, అది కూడా సీడ్కి ఉంచానండి. ఆపాది కూడా అయిపోతుంది, ఎందుకంటే బాగానే కాసిందండి. ఇంకా చిక్కుళ్ళు, ఇంకా చెర్రీలు, ఇంకా ఇలాంటివే ఉన్నాయి ఫ్రెండ్స్ నా గార్డెన్లో. మరి ఇంకా ఏమీ లేవండి. ఇంకా
మునగ పువ్వులు అయితే బాగా వస్తున్నాయండి, మునగాకులు. మరి వాటి కోసమే నేను కొంచెం దొండ కూడాను పాడైపోతుందండి, దొండను తీసి మళ్ళీ పెట్టండి. దొండ స్టంప్స్ కూడా కావాలంటే మీరు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు. ఇదిగోండి, చూసారా అండి, ఇక్కడ ఈ లైన్ అంతా నేను మునగా వేసుకున్నాను. చూడండి, చక్కగా వచ్చేయండి. ఇదిగో చూస్తున్నారా అండి, అన్నీ పిందులు వస్తున్నాయి. ఇవి ఇది స్టెమ్, ఇది కూడాను అక్కడ ఉన్నటువంటి పెద్ద చెట్టుది తీసి ఇక్కడ పెట్టానండి. ఇది కూడా కొమ్మ ద్వారానేనండి. ఇవన్నీ మరి ఎన్ని కాయలు నిలబడతాయో చూడాలి ఫ్రెండ్స్. కాయలు అయితే ఇలాగ ఉన్నాయి. చెర్రీ టమాటాలు పడిపోయినాయండి, ఇవన్నీ పీకేస్తాను. కొద్దిగా సీడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని యూజ్ చేయకూడదు అని అంటున్నారు, అందుకని నేను దాన్ని ఎక్కువగా ప్రోత్సహించట్లేదండి, తీసేస్తున్నాను వచ్చినట్టు. ఇదిగోండి దొండని ఇది తీసేయాలండి. సంవత్సరం అయిపోయింది, తీసి కట్ చేసేసి వేరే దాంట్లో చేయాలండి. కొద్దిగా టైం తీసుకొని ఆ పని చేస్తాను ఫ్రెండ్స్. ఇది సీడ్లెస్ లెమన్ అండి, తెలుసు కదా మీకు. ఈ సంవత్సరం చాలా బాగా పువ్వు వచ్చింది, కొంత అయితే రాలిపోయింది. అది పింక్ కలర్లో వస్తుందండి బడ్. ఇదిగోండి అలా వచ్చి ఇదిగోండి ఇలా విచ్చుతుందండి. పువ్వు అయితే చాలా వరకు రాలదండి, ఎంతవరకు వచ్చిందో అంతా నిలబడిపోతుంది ఫ్రెండ్స్. ఇలా నిలబడిపోయింది అని చెప్పడానికి ఆ కొమ్మ తీసి చూపించమ్మా, చిన్నది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎన్ని పువ్వులు వచ్చాయి అన్ని కాయలు నిలబడిపోతాయి ఫ్రెండ్స్. అది పువ్వులు వచ్చేసిన తర్వాత కాయ నెల వచ్చిన తర్వాత మనం నీరు వేయటం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. నీరు ఎక్కువైతే ఎప్పుడైతే తక్కువ వేస్తామో బాగా ఉంటుందండి. నేను కూడా 2-3 రోజులకి, ఇప్పుడు శీతాకాలం కాబట్టి మనం అంత వర్షం ఉండదు, మంచు కురుస్తుంటుంది కదా, నీరు ఇవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్, నాకు తెలిసినంతవరకును. అందుకని నేను 2 రోజులకు ఒకసారి ఇస్తున్నానండి. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చెరుకు ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేయలేదు, కొంత కోసుకున్నారు. అది హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే ఒకవేళ ఉంటే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత నేను వీడియో చూశాను. మన పాత సబ్స్క్రైబర్లు అందరూ ఒకసారి సపోర్ట్ చేస్తారని, మీకు మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ నమస్తే అండి.